అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. మన టెక్ ప్లస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు వర్క్ చేసి ఇప్పుడు మనం రోటావేటర్ వేసే దుక్కి మొత్తం కూడా టోటల్ గా ఇప్పుడు మనం రోటావేటర్ వేస్తున్నాం కదా. ఇప్పుడే మన స్వరాజ్ బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన రెండు బండ్లు కంటిన్యూషన్ గా వెళ్తున్నాయి. ఈ రోజు మన రెండు బండ్లకి ఏమేమి ఇంప్లిమెంట్స్ తగిలిచ్చి ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాయి, ఎంతెంత డీజిల్ పోస్తున్నాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. మన టెక్ ప్లస్ కి వచ్చేసి రోటావేటర్ తగిలిస్తున్నా. నిన్న కొంచెం రోటావేటర్ వేసి కల్టివేటర్ కూడా వేసేసినాం. అయితే ఇప్పుడు కల్టివేటర్ విప్పేసి మళ్ళీ రోటావేటర్ అయితే తగిలిస్తున్నా. సీజన్ లో ఈ తగిలియడం ఇప్పడమే టైం చాలా ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే ఉన్న దాంట్లో దున్ని కంటిన్యూషన్ దున్నింది వేరు, ఇలా తగిలించుకొని మార్చి దున్నడం వేరు. ఎందుకు అంటే ఇలా తగిలించకనే టైం ఎక్కువ తీసుకుంటది. దీనికన్నా ఒక పావు గంట 20 నిమిషాలు టైం పోతుంది. ఈ చిన్న పనులకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంట్స్ తగిలేయడమే పెద్ద ప్రాబ్లం, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఇంప్లిమెంట్స్ మనము మార్చినప్పుడల్లా ఇంటికి రావాలా, ఎక్కడో ఉన్న బండి మళ్ళీ ఇంటికి రావాలా, ఇంప్లిమెంట్ తగిలించుకోవాలా, వేరే చేయనికి పోవాలి అంటే టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. మన టెక్ ప్లస్ కి ఇప్పుడే మనం రోటావేటర్ అయితే తగిలిచ్చినాం. ఇప్పుడు మన స్వరాజ్ బండికి ప్లవ్ ఇప్పించేసి డిస్క్ అయితే తగిలిస్తున్నాం. ఎందుకంటే నిన్న మొత్తం కూడా మన స్వరాజ్ బండి ప్లవ్ వేసింది. కానీ మన టెక్ ప్లస్ బండే రోటావేటర్ కల్టివేటర్ వేసేసరికి చాలా టైం అయిపోయింది. నిన్న అనుకున్నవి కొన్నవి కూడా కాలేదు మన టెక్ ప్లస్ బండికి. స్వరాజ్ బండికి మాత్రం అనుకున్నవి ఒప్పుకున్నవి రెండు కంప్లీట్ అయిపోయింది. అందుకనే మళ్ళీ ఇప్పుడు డిస్క్ అయితే తగిలిస్తున్నాం. నిన్న మన స్వరాజ్ బండి ప్లవ్ వేస్తుంటే ముందు మొత్తం కూడా ఊడిపోయింది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు దీనైతే మనం ఎల్డింగ్ తెప్పించేసినాం. ఈ ముందు బొచ్చు అసలు ఊడిపోయింది రాయి తగిలి. ఇక నిన్న ఈవినింగ్ వెళ్ళి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానికైతే ఎల్డింగ్ పెట్టించేసినాం. మన రెండు బండ్లని వరుసగా అయితే పెట్టాము. రోటావేటర్ టెక్ ప్లస్ కి తగిలించిన, మన స్వరాజ్ కి వచ్చేసి డిస్క్ ప్లవ్ అయితే తగిలిచ్చేసినాం. రెండు బండ్లని వరుసగా పెట్టేసి డీజిల్ అయితే పోసుకుంటాము. డీజిల్ పోసిన తర్వాత ఏ బండికి ఆ బండి వర్క్ అయితే వెళ్తుంది. రెండు బండ్లు ఈ రోజు వేరు దగ్గర వర్క్ లో ఒక దగ్గర అయితే నడవట్లేదు. టైం వచ్చి సుమారుగా 7:48 అయితే అవుతుంది. 9 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి అంటే 8:50 కింద. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే బండ్లు రెండు రిటర్న్ అయితే. టెక్ ప్లస్ కే మధ్యలో కొంచెం కల్టివేటర్ ఉంది. రోటావేటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కల్టివేటర్ అయితే మన టెక్ ప్లస్ కి తగిలిస్తాం. మన స్వరాజ్ బండికి మాత్రం అది కంటిన్యూషన్ గా డిస్క్ ప్లవే నడుస్తుంది. మన బండ్లు వర్క్ కి వెళ్ళి దాదాపుగా 1/2 అవర్ పైగానే అవుతుంది. ఒక బండి రోటర్ కి వెళ్ళింది కదా, ఒక బండి డిస్క్ కి వెళ్ళింది కదా. వర్క్ ఎంత వరకు అయిందో చూద్దాం. 1/2 అవర్ అంటే నాకు తెలిసి మేబీ ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత అంతా సెట్ చేసుకోవాలి, అంటే లెవెల్ చూసుకోవాలి, మంచిగా వస్తుందా రావట్లేదు ఇవన్నీ చూసుకోవాలి. మేబీ ఎంత వరకు వర్క్ స్టార్ట్ అయిందో బండ్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం. మన టెక్ ప్లస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు వర్క్ చేసింది. దాదాపు అటు ఒక 10 చుట్లు ఇటు ఒక 10 చుట్లు అయితే వర్క్ కంప్లీట్ చేసింది.
ఒక కోండ్రు కంప్లీట్ అయిపోతుంది. ఆ కోండ్రు కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ అయినట్టే. ఇదంతా కూడా బార్ బిట్ కాబట్టి ఆల్రెడీ ఈ దుక్కులో మొత్తం కూడా కల్టివేటర్ వేశారు కదా, అందువల్లనే దుక్కు అయితే బ్రహ్మాండంగా వస్తుంది. గత వారం 10 రోజుల నుంచి స్వరాజ్ కి తక్కువ రోటావేటర్, ఎక్కువ మన టెక్ ప్లస్ కే ఇస్తున్నాము. ఎందుకంటే మేబీ స్వరాజ్ ఎక్కువ కల్టివేటర్ అదే మన ప్లౌలు గానీ తర్వాత డిస్కులు గానీ ఎక్కువ అదే వస్తుంది. ఈ మన టెక్ ప్లస్ మాత్రం కల్టివేటర్ ప్లస్ రోటావేటర్ ఇలా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రోటావేటర్ వేసే దుక్కి మొత్తం కూడా నల్లరేగడి, కొంచెం పదును కూడా పర్వాలేదు మంచిగానే ఉంది. మనోడు కొంచెం పదును మంచిగా ఉంది, దుక్కి కూడా అనుకూలంగా ఉంది పొంగు మీద. అందుకే మనోడు కూడా కొంచెం రప్పలాడిస్తూనే ఉండే స్పీడ్ గా వస్తుంది. చూడండి కొసెట్లు కూడా నాకు తెలిసి ఒక సాలిడ్ వాళ్ళ కంటే ఇంకా ఎక్కువ వేస్తుంటారు, అందువల్లనే దుక్కి కూడా ఇంత బ్రహ్మాండంగా అయితే పడ్డది. బండికి కూడా మీరు గమనించారో లేదో తేలికపాటుగా వెళ్తుంది. కొన్ని చేన్లలో రోటావేటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా హెవీగా లోడ్ పడి బండి ఇంజన్ మోషన్ సస్తా ఉంటది. కానీ ఇందులో అట్లా కాదు. బండి కూడా చూడండి ఎంత తేలికపాటున పోతుందో. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వెనక, ఈ రోజు చాలా తక్కువ రావడం, రప్పలు ఆడిస్తూనే ఉండు. బండి చూడండి తేలికపాటు మీద పోతుంది, అంటే దుక్కి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి బండి కూడా తేలికపాటు మీద వెళ్తుంది. టోటల్ గా ఇప్పుడు మనం రోటావేటర్ వేస్తున్నాం కదా, ఈ రోటావేటర్ వేసిన తర్వాత అచ్చయితే దున్ని వెంటనే గింజలు అయితే పెడతారు. ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. ఇది నల్లరేగడి కాబట్టి కొంచెం పదును ఉండడం వల్ల గింజలు కూడా మంచిగా మొలుస్తాయి. మేబీ ఎర్ర చెక్క నేలకి నల్ల చెక్క నేలకి తేడా ఏంటంటే నల్ల చెక్క నేలలో పదును ఎక్కువ ఉంటది కాబట్టి గింజలు ఎక్కడ కూడా పోయే అవకాశం ఉండదు. ఎర్ర చెక్క నేలలో ఏంటంటే పదును అక్కడక్కడ ఉంటది, అక్కడక్కడ ఉండదు కాబట్టి సాగు గింజలు ఎక్కువ పట్టే అవకాశం ఉంటది. నల్ల చెక్కడి నేలకైతేనో సాగు గింజలు అయితే ఎక్కువ పట్టవు. ఇప్పుడు మనం వేసే రోటర్ మీద డైరెక్ట్ గా అచ్చైతే తోలి వీళ్ళు వెంటనే గింజలు అయితే పెడతారు. ఇటు ఆల్మోస్ట్ కాండ్ర్ అయితే కలిపేశాడు. మనోడు మళ్ళీ ఇటు లాస్ట్ కి అయితే వస్తున్నాడు. దాని నుంచి మళ్ళీ కాండ్ర వేసుకుంటారు. ఒక్కసారి దరి పట్టుకోటి మందలు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ తిరగకుండా ఉంటదన్న ఆలోచనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. బండి చూడండి ఎంత తేలికపాటు మీద పోతుందో, మోషన్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. మహీంద్రా టెక్ ప్లస్ ఏదైనా దుక్కి చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో, గుమ్మ వచ్చినట్టుగా వస్తుంది, లెవెల్ గా వస్తుంది. రోటావేటర్ ఎప్పుడైనా వేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, వెనక డోర్ ఉంటది కదా, డోర్ అనేది మనకి భూమికి ఆనుకుని రావాలి. ఎందుకంటే రోటావేటర్ కొట్టేది మొత్తం కూడా లెవెల్ చేసుకుంటూ రావడానికి డోర్ ని ఎక్కువ ఉపయోగిస్తారు. చూడండి డోర్ ఆనుకోవడం వల్ల ఎంత లెవెల్ గా వస్తుందో దుక్కి. ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోవడానికి కూడా వచ్చింది. ఇక్కడ ఇంకా 2 చుట్లు అయితే రోటావేటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత దీని అవతల కూడా చైన్ ఉంది, మధ్యలో కాలువ ఉండేసరికి అవతలకి యువతలకి బిట్టి వేరుండడం జరిగింది. అందువల్లనే ఇది కంప్లీట్ చేసేసుకొని మన బండి మళ్ళీ అవతలకైతే వెళ్ళిపోతుంది. మన టెక్ ప్లస్ దగ్గర నుంచి ఇప్పుడు మన స్వరాజ్ బండి దగ్గరికి వెళ్దాము. అక్కడ మన స్వరాజ్ బండి ఎంత వరకు చేసింది, అసలు స్టార్ట్ అయిందా లేదో కూడా చూద్దాం. ఇప్పుడే మన స్వరాజ్ బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. మన స్వరాజ్ బండి అక్కడ అయితే దున్నుతుంది. ఇది దాదాపుగా సుమారుగా 6 నుంచి 7 ఎకరాలు అయితే ఉంటుంది భూమి. ఈ భూమిని మొత్తం కూడా ఈ రోజు మనం డిస్ప్లే అయితే వేయాలి. మన స్వరాజ్ బండికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నాకు తెలిసి అయితే ఇక్కడనే వర్క్ సరిపోతుంది అనుకుంటున్నాను. మేబీ ఈ రోజు మేము దున్నంగా కూడా ఇంకా ఏమన్నా మిగులుతుందేమో చూడాలి. ఒక దగ్గర వర్షం అయితే విపరీతంగా ఉంది, ఒక్కొక్క దగ్గర వర్షం అయితే లేదు. పడ్డ దగ్గరను కొంచెం ఎక్కువ పడ్డది, పడని దగ్గరను అసలు అయితే పడలేదు. ఇక్కడైతే ఇసుక పొర కాబట్టి దుక్కి అయితే పర్వాలేదు, మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దుక్కి మరీ లోతుగా అయితే రావాల్సిన అవసరం లేదు, మంచిగా తిప్పేస్తే చాలు. చాలా మంది దుక్కి లోతు వస్తేనే దుక్కి మంచిగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. అట్లా అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం దుక్కిని దున్నినప్పుడు తిప్పి ఇవతలేస్తుందో అప్పుడు దుక్కిని మనము తిరిగేసినట్లుగా అవుతుంది. పైపైన దున్నుకొని పోవడాలు అయితే కలవదు. ఈ మాత్రం లోతు వచ్చినా సరిపోతుంది, మరీ ఎక్కువ లోతు రావాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం లోతు వచ్చినా సరిపోతుంది. కానీ ఇక్కడ దుక్కి అయితే నాకు తెలిసి కొంచెం పదునైతే లేదు, అలానే కానిస్తూనే ఉండు. ఒక్కో దగ్గర పదునైతే ఉంది, ఒక్కో దగ్గర పదునైతే లేదు. ఈ విధంగా ఉంది. మేము స్వరాజ్ బండితో ఎక్కువగా ప్లౌలు గానీ తర్వాత డిస్క్ గానీ వేసేటప్పుడు 4 వీలే వేస్తున్నాము. ఎందుకంటే బండికి లోడ్ అయితే పడదు, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇంత లోడ్ పడ్డా మైలేజ్ మొత్తం పోతుంది. వెనక డిస్క్ ప్లౌ చూడండి ఏ విధంగా వస్తుందో. అక్కడక్కడ కొంచెం దుబ్బ అయితే లేస్తుంది, గమనించారా? దుబ్బ గమనించారా? ఇట్లా దుబ్బ లేస్తే గమనించండి, ఇట్లా దుబ్బ లేస్తే కొంచెం పదును తక్కువగా ఉన్నట్టు, దుబ్బ లేకుండా పోతే మాత్రం పదును మంచిగా ఉన్నట్లు. అంటే ఇదేంటంటే కొంచెం పదును తక్కువ ఉంది, అయినా కూడా ఇసుక పొర కాబట్టి
ఇక దంచుతుంది. అందులో ఒకటి మన స్వరాజ్ బండి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి వర్క్ అయినా సరే లాక్కొని పోతుంది. చేపించిన భూమి కొంచెం అక్కడక్కడ రాళ్ళు ఎత్తు తగులుతాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం దున్నాల్సిందే. ఈ పైన దున్నినట్లుగా కనపడుతుంది కదా, ఈ భూమిని మనము పత్తి కట్ట ఉంటే పీకాము, పత్తి కట్ట పీకి దగ్గరికి అయితే వేసాము. అదంతా కూడా దున్నినట్లు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మన పత్తి కట్ట అయితే పీకాము. ఇదైతే కొంచెం టమాటేసి అలానే ఉంది. రాళ్ళు ఎక్కువ ఉండేసరికి బండి కూడా కొంచెం నిదానంగానే వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ బండి స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, బొచ్చలు ఊరికినే ఇరుగుతాయి, బండి బలానికి తట్టుకోలేకనే. అందుకనే కొంచెం నిదానంగా వెళ్ళమని చెప్పిన, నిదానంగా వెళ్తాను. కొంచెం అక్కడక్కడ బోధలు ఉన్నాయి కదా కాలువలు, ఈ కాలువల దగ్గర కూడా బండి అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి. అట్లా ఊగినప్పుడు ఏంటంటే ఎక్కువ నడుము నొప్పులు వేసే అవకాశం ఉంటుంది. మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు బండి ఎప్పుడైనా లెవెల్కి పోతేనే నడువు నొప్పి లేవదు. చూడండి ఎట్లా ఊగుతుందో, ఉయ్యాల జంపాల ఊగినట్లుగానే బండి అయితే ఊగుతుంది. దుక్కి మాత్రం వచ్చిన దగ్గర మాత్రం మామూలుగా రావట్లేదు, బాగా వస్తుంది. దాని దగ్గరనే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎందుకు ఇలా తక్కువ ఉన్నారంటే అన్ని చేనులలో బండ్లు నడుస్తాయి కదా, అందరూ వాళ్ళు కూడా పంచుకుంటారు. అక్కడ కొన్ని అక్కడ కొన్ని అన్నట్లుగా ఇక్కడ కొన్నే ఉన్నాయి. ఈ రోజు మన 2 బండ్ల వర్క్లు అయితే ఇవే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ బండి ఎన్ని గంటలు పనిచేసింది, ఎన్ని ఎకరాలు దున్నింది కూడా మనము చూసేద్దాం. మార్నింగ్ మన టెక్ ప్లస్ తో మనము రోటావేటర్ వేసినాం కదా, ఇప్పుడైతే కల్టివేటర్ వేస్తున్నాం. ఇగో బండి అయితే ఆ ఏరియాలో దున్నుతుంది, అక్కడ ఎక్కడనో దూరంలో వచ్చిన కాడ నుంచి ఇగో ఈ మడి ఆ మడి ఆ మడి. వర్షం రావడం తక్కువలే కానీ ఇక వర్షం రాకపోయినా కూడా రైతులు దున్నిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ ఇందులో పెసర అయితే వేసి పొలాన్ని అయితే దున్నిస్తున్నారు. మన బండి అయితే ఆ ఏరియాలో నడుస్తుంది. దాదాపుగా ఇంకొక ఎకరం సుమారుగా ఉంటది. ఇది మొత్తం కూడా 1.5 ఎకరం నుంచి 2 ఎకరాలు అయితే ఉంటది పొలం. ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక పక్క మంచిగా వస్తుంది, ఒక పక్కనేమో కొంచెం అక్కడక్కడ గీకినట్టుగా అవుతుంది. ఈ మడి చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఆ పై మడి చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఆ పై మడి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కింద మళ్ళీ చూసారా, ఇవైతే మంచిగా అయితే రాలేదు, ఎందుకంటే కొంచెం కసకపోయినట్లుగా అనిపిస్తుంది. ఇవి మాత్రం కొంచెం పొంగు మీద ఉండడం వల్ల దుక్కైతే బాగా వచ్చింది. మళ్ళీ ఈ మడి కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఎండకి మాత్రం మనోడికి మామూలుగా వసిపోవట్లేదు, బండి కాకకి ఈ ఎండకి మామూలుగా లేదు. చూడండి దుక్కి మాత్రం మామూలుగా వస్తుంది, ఇరవాళ్ళ మాత్రం గొల్ల అయిపోతుంది. చూడండి కుంకుమ వచ్చినట్లు వస్తుంది. ఇది మొత్తం కూడా ఇసుక పొర. ఇంతకు మునుపు ఈ భూమిని మేము ప్లవులు పత్తి వేసేవాళ్ళు, ప్లవులు రోటావేటర్ వేసేది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి పొలం మీద కట్టించారు, అందుకే దుక్కు చూడండి ఎంత వస్తుందో. ఎండ ఎలా కొడుతుందంటే ఎండాకాలం కొట్టినట్టుగానే కొడుతుంది, విపరీతమైన ఎండ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాధ్యభయ బ్యాలెన్స్ బాగా తప్పింది. మామూలుగా కొట్టట్లేదు. ఇప్పుడే చుక్కలు కనబడుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి మరి వర్షం వస్తుందో రాదు. ఇగో ఇప్పుడు ఇట్లా ఘోరంగా ఎండ కొడుతుంది. సాయంత్రం అయ్యేసరికి మబ్బు అయితే పడుతుంది. ఇక ఈ రోజు వర్షం ఫుల్ గా వస్తుంది, ఇక దంచి కొట్టుతుంది అని మేము అనుకుంటున్నాం, కానీ వర్షం అయితే రావట్లేదు. ఈ సంవత్సరం కాలం మరి ఏమవుతుందో ఏమో తెలియదు. మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగేది ఒకటి జరుగుతుంది. వర్షం పడి ఈసారి సీజన్ మంచిగా ఉంటదిలే అనుకున్నాం, కానీ ఇంతవరకు వర్షం పడట్లేదు. పత్తి గింజలు పెట్టే టైం కూడా దాటిపోయింది, అయినా కూడా వర్షం ఇంకా పడట్లేదు. డిస్క్ అక్కడ సరిగా రాకపోయేసరికి మనం మళ్ళీ తగిలించినాం. ఇప్పుడు మనం దున్నేది వచ్చేసి నల్లరేగడి భూమి, కూడా పర్వాలేదు మామూలుగా వస్తుంది. ఇంత మునుపు దున్నితే సరిగా రాలేదని వదిలేసిపోయినాం. మళ్ళీ మొన్న ఒక నైట్ వర్షం పడడం వల్ల మళ్ళీ ఈ రోజు అయితే వస్తున్నాము. చూడండి నల్ల భూమి కదా, కొంచెం అక్కడక్కడ పొదనైతే ఉంది. రప్పాలు అరుస్తూనే ఉండు. నల్ల భూమిలో మెయిన్ ఏంటంటే ఇట్లా పెళ్ళలేస్తుంది. ఇట్లా పెళ్ళలేవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మన 2 బండ్లు అయితే ఈ రోజు వర్కులు అయితే ఇవే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.